సార్ నమస్తే సార్. నమస్కారం అండి. వీరమల్లు సినిమా ఫస్ట్ లో ఒక మిక్స్డ్ టాక్ వచ్చింది, ఇప్పుడు కంప్లీట్ ఫ్లాప్ అని కూడా అంటున్నారు. అయితే ఏవైతే మిస్టేక్స్ చెప్పారో విఎఫ్ఎక్స్ వర్క్స్ కావచ్చు, మిగతా ఎడిటింగ్ ఏదన్నా కావచ్చు, ఇప్పుడు వాటిని కరెక్షన్ చేసి రీలోడెడ్ వర్షన్ వదిలారు. సో ఇప్పుడు ఎలా ఉంది అంటారు సినిమా? బ్రహ్మాండంగా ఉంది. నేను చూశాను సినిమాని. ఇప్పుడు వీళ్ళు చరిత్రహీనులు కొంతమంది ఇలాంటి చరిత్రల్ని ఫ్లాపు అని చెప్పినంత మాత్రం చరిత్రలు ఇప్పుడు ఫ్లాప్ అవ్వవు. ఎందుకంటే ఒక హిస్టారికల్ మూవీ చూడడం తెలియాలి ఫస్ట్, హిస్టరీ తెలియాలి ఫస్ట్, హిస్టరీ తెలియాలి, హిస్టారికల్ మూవీ చూడడం తెలియాలి. ఈ సన్నాసులకి హిస్టరీ తెలియదు, హిస్టారికల్ మూవీ చూడడం తెలియదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా పవన్ కళ్యాణ్ కాబట్టి మనం అతన్ని ఎట్లయినా కూడా రాజకీయంగా ఎదుర్కోలేకపోయాం. ఇలా సినిమా పరంగానే దెబ్బ కొట్టాలనే దుర్బుద్ధితో ఉన్నటువంటి కొంతమంది నీచ నికృష్ట రాజకీయ నాయకులు ఎత్తుగడ తప్ప సినిమా బ్రహ్మాండమైన సినిమా, మన హిస్టారికల్ మూవీ. ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. వాళ్ళు కావాలని పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపించాలని ఫ్లాప్ అని ఇలా అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. రే సన్నాసులారు, ఇప్పుడు వెళ్ళి చూడండి సినిమా ఎలా ఉందో. సార్ ఇప్పుడు కొంతమంది పుష్ప లాంటి హిట్ సినిమాలకే రీలోడెడ్ వర్షన్ అవసరం, ఇలాంటి ఫ్లాప్ సినిమాలకి రీలోడెడ్ వర్షన్ అవసరం లేదని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో మరి దానికి వాళ్ళ ఇష్టం, వాళ్ళు వంద రకాలుగా వంకరగా మాట్లాడతారు. వాళ్ళే పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. సినిమాని సినిమాగా చూడండి, సినిమాని సినిమాగా చూడండి. రాజకీయంగా మీకేమైనా విభేదాలు ఉంటే రాజకీయంగా చూసుకోండి. సినిమాని మాత్రం నేను అదే చెప్తున్నా, సినిమాని సినిమాగా చూడండి రా. మీకెందుకు రా రాజకీయ నాయకులకి? నిజంగా చెప్పాలంటే ఈ కుతంత్రమైనటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తాజాగా అంబటి రాంబాబు గారు కూడా ఒక మాట అన్నారు, ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఆయన సినిమా కోసం విపరీతంగా టికెట్ల రేట్లు పెంచేసుకున్నాడు అని చెప్పేసి. అవునా? సో మరి ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి. అంటే ఆయన పవన్ కళ్యాణ్ పడుకుంటున్నాడు, వాడికి కళ్ళు వచ్చి ఉంటుంది. ఆయనకి కల్లో కనిపించుంటాడు, ఇష్టం వచ్చిన రీతిగా అమ్మేసుకుంటున్నాడు అని చెప్పి ఆయన అమ్ముకుంటుంటే ఈయనమో చూస్తున్నట్టున్నాడు. ఒరే నీచుడా, అందరికీ ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇచ్చారో, అన్ని సినిమాలకి ఏ రకమైన వెసులుబాటు ఇచ్చారో ఆ రకమైన వెసులుబాటుతోనే సినిమా రిలీజ్ అయింది. ఈ సన్నాసి ఏడుపు ఎక్కువైపోయింది. నిజంగా ఈ రాజకీయ దొంగలు దోసిన సొమ్ము తింటూ ఎలాగా ప్రవర్తన చేస్తున్నారంటే, సినిమాని సినిమాగా చూడండి అని 100 సార్లు చెప్తున్నాం. సినిమా వాడు కూడా బతకాలి కదా. కొన్ని లక్షల మంది దీనిపైన ఆధారపడి ఉంటున్నారు, సినిమా పైన. కానీ సినిమాల గురించి వీళ్ళెందుకు, ఈ దొంగలకెందుకు, ఈ రాజకీయ దొంగలకెందుకు? వీళ్ళు ఇష్టానుసారంగా దోసేసి అసలు ఏం అర్థం కాక కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లకి పడగలెత్తుతున్నారు. ఈ దుర్మార్గుల మీద మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలబ్బా. నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయ దొంగలు సినిమాల పట్ల ఎందుకంటున్నాను, వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. అరే నువ్వు రాజకీయంగా విమర్శించావు కదా, ఎన్ని తిట్లు తిట్టావు పవన్ కళ్యాణ్ని, తిట్టుకో, ఇంకా తిట్టుకో. సినిమా గురించి నీకెందుకు సన్నాసి? అదే వాస్తవానికి మేమైతే ఫస్ట్ ఇది హిట్ ఆఫ్ అట్టా లేదంటే విఎఫ్ఎక్షన్ గురించి పక్కన పెడితే, మేము ఫస్ట్ నుండి ఇప్పుడు కాదండి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పదే అందరికి ఒకటే చెప్తున్నాం. అది పిఎం కానివ్వండి, సీఎం కానివ్వండి, అది హిట్ కానివ్వండి, ఫట్ కానివ్వండి, ఏదైనా మాకు పవన్ కళ్యాణ్ని ఒక స్టేజ్ మీద చూడాలనే ఒక కోరికతోటి సినిమాకి వెళ్తాము. అది హిట్ కానీ ఫట్ కాదని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. వాళ్ళే బైకాట్ అంటున్నారు, సినిమా హిట్ ఫ్లాప్ అన్నీ వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. డిసైడ్ చేయడానికి వీళ్ళు ఉత్సాహాలు ఎవ్వరు కూడా అవసరం లేదండి. మేము అభిమానంగా చెప్తున్నామండి, సినిమా చాలా సూపర్గా ఉందండి. చాలామంది కూడా ఏమంటున్నారంటే, కొంతవరకు గ్రాఫిక్స్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు నిజంగా నటించలేదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా నటించకుంటేనే సినిమా ఈ రేంజ్లో ఆడుతుంటే, ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తుంటే, నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అడుగు పెట్టిందంటే, సినిమాలో యాక్ట్ చేసిందంటే కలెక్షన్ ఏ రేంజ్లో ఉంటాయో వాళ్ళకి ఇప్పటికే అర్థమైంది. అదే పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు. సినిమాకి ఇంత భయపడుతున్నారంటే, అంటే దానిలో ఒక సినిమా అంత భయపట్టించే అంత ఏముంది అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అన్న ఇప్పుడు రీలోడెడ్ వర్షన్ వదిలారు కదా, అయితే పుష్ప లాంటి హిట్ సినిమాలకి రీలోడెడ్ వర్షన్ వదిలారంటే ఒక రీజన్ ఉంది. బట్ ఇలాంటి ఫ్లాప్ సినిమాలకు కూడా రీలోడెడ్ అవసరమా అని కూడా కొంతమంది అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అదే అంటున్నాను, హిట్ ఆఫ్ ఫట్ అనకంటే ఇప్పుడు చాలామంది కూడా బాహుబలి ఫస్ట్ హాఫ్ ఎలా ఉందండి, యావరేజ్గా ఉంది, నార్మల్గానే ఉంది. బాహుబలి 2 సూపర్ హిట్. పుష్ప ఎలా ఉందండి, ఫస్ట్ హాఫ్ నార్మల్గానే ఉంది. అదే సెకండ్ హాఫ్ మాస్ రేంజ్లో ఉంది. ఇప్పుడు ఇది కూడా సినిమా పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు 2 నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఏది కూడా నేను డిసైడ్ చేసేది కాదండి. అది సినిమా అయితే చాలా బాగుందండి, మంచి కంటెంట్ ఫిలిం. ఇప్పుడు సనాతన ధర్మం గురించి కూడా చాలా మంచిగా తీశారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జరుగుతున్న ఈ అరాచకాలను అరికట్టే వాళ్ళు ఎవరు లేరు.
సో చాలా ఏంటంటే ముందుగాలు ఒక సొసైటీ పట్ల ఉన్న ఒక మానవతా కోణంతో తీయడం జరిగింది. డబ్బుల కోసము లేదంటే పబ్లిసిటీ కోసం తీసే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. పబ్లిసిటీ కావాలనుకుంటే అనేక యాడ్స్ అనేక రకాలుగా డబ్బులు సంపాదించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి ఆస్కారం ఉంది. కేవలం మానవత్వం, అది హిందువులలో కానీ ముస్లింలో కానీ క్రిస్టియన్స్లో కానీ ఒకరిని ఇంత ఇబ్బందులు పెడుతున్నారు, ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ, ఇలాంటి జరుగుతున్న సమాజంలో సాటి మనుషులు కూడా చూస్తూ వదిలేస్తున్నారు తప్పించి ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. సో అందరు కూడా ప్రశ్నిస్తేనే మన జాతి అనేది మనుగడకు ఉంటుందని ఒక మంచి మెసేజ్ కోసమే ఈ సినిమా తీయడం జరిగింది. కేవలం రాజకీయాల కోసం, డబ్బుల కోసం ఏదో ఆయన చూడని డబ్బులు కాదు, ఆయన చూడని పబ్లిసిటీ కాదు, ఆయన చూడండి ఏది ఇండస్ట్రీలో ఆయన చూడండి ఏది లేండి, రాజకీయాల్లో ఆయన చూడండి ఏం లేదు, కామన్ మ్యాన్గా కూడా ఆయన చూడండి ఏం లేదు. యాక్చువల్గా చాలామంది ట్రోల్ చేశారు స్టార్టింగ్లో. మిక్స్డ్ టాక్ కాదు, చాలామంది పడని వాళ్ళు ఫ్లాప్ టాకే ఇచ్చేశారు. కాకపోతే సినిమా స్టోరీ పరంగానో లేకుంటే సినిమా యాక్టింగ్ పరంగానో ఇవ్వలేదు, ఒక విఎఫ్ఎక్స్ పరంగా ఇచ్చారు. చాలామంది అయితే చందు రాక్ స్టార్ ఇచ్చాడని చెప్పేసి చెప్తున్నారు. అట్లాంటివి చాలా కామెడీగా కూడా చాలా వచ్చాయి. అట్లాంటివి పట్టించుకోకుండా మళ్ళీ దాన్ని రీలోడెడ్ చేశారు. ఒక మంచి ఎడిటింగ్ తోటి పంపించుంటారు. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది బ్రో. కానీ బయట టాక్ అయితే మాత్రం ఇప్పుడు చాలా బాగుంది సినిమా అని చెప్పేసి ఒక మంచి బజ్ వస్తుంది. ఈ పరంగా అయితే సినిమా ఒక మంచి లాంగ్ రన్ అయితే అవ్వచ్చు. మరి ఇప్పుడు చాలా మంది కూడా ఒక సినిమా, ఈ సినిమానే కాదు ఏ సినిమా వచ్చినా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ని వీలైతే చూపిస్తుంటారు తప్ప ఆ సినిమాలో స్టోరీ ఏంటి కథ ఏంటని కూడా ఎవరు బయటికి చెప్పరు. చెప్పిన వాడు గాడిద. ఎందుకంటే చెప్పిన వాడు ఎప్పుడు చేయడు బ్రో. నీకు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. స్కూల్లో టీచర్లు కూడా నువ్వు ఐఏఎస్ అవ్వు ఐపీఎస్ అవ్వు అని చెప్పేసి నీకు చదువు నేర్పిస్తున్నావు, వాళ్ళు ఎందుకు అవ్వలేదు బ్రో? అంతే, చెప్పిన వాళ్ళు చెప్తూనే ఉంటారు. అవన్నీ పట్టించుకుంటూ వెళ్తే అసలు ఏం అవ్వదు. నువ్వు ఏమవ్వాలో లాస్ట్లో ఏమవుతుందో అదే అవుతుంది బ్రో. మరి పుష్పకి రీలోడెడ్ ఇచ్చారంటే ఒక కాజ్ ఉంది అక్కడ. ఆల్రెడీ సినిమా హిట్ అయింది కాబట్టి పుష్ప 2కి రీలోడెడ్ అని చెప్పి రిలీజ్ చేశారు. ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకి రీలోడెడ్ అని చెప్పి రిలీజ్ చేస్తే ఎందుకు ఇవ్వద్దు? ఎందుకంటే ఇప్పుడు సినిమాకి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పారు. ఆ మిస్టేక్స్ని వాళ్ళు క్లియర్ చేసి మళ్ళీ ఇస్తున్నారు. అవుట్ ప్రింట్ మిస్టేక్ ఉందని చెప్పారు, దాన్ని తీసేసి మిస్టేక్ లేని మళ్ళీ వాళ్ళు ఎడిటింగ్ చేసి మళ్ళీ ఇస్తున్నారు. అంతే. అంటే పుష్ప కంటే ఏదో కాజ్ ఉంది అక్కడ. హిట్ కొట్టింది పుష్ప కాబట్టి రీలోడెడ్ ఇచ్చారు. కానీ ఇక్కడ టాక్ రాలేదు, మొత్తం నెగిటివ్ టాక్ వచ్చింది కదా. మరి వెళ్తారా మళ్ళీ జనాలు థియేటర్ వరకు? వెళ్ళొచ్చు బ్రో. ఇద్దరు వెళ్ళినా చాలు బ్రో. ఇద్దరు వచ్చి పాజిటివ్ టాక్ చెప్తే, నెగిటివ్ టాక్ చెప్పినప్పుడు 10 మంది అయిపోయినప్పుడు పాజిటివ్ టాక్ చెప్పినప్పుడు 3 వెళ్తే చాలదా బ్రో? అంతే. సినిమా ఫ్లాప్ టాక్ అనేది ఉత్తమ మాటలు కావాలని చెప్పి సినిమా బాగుంది, మంచి సక్సెస్ఫుల్ ఉంది. ఎందుకంటే ఫ్యామిలీలు చూడాల్సినటువంటి స్టోరీ సినిమా కాబట్టి అందరు ఫ్లాప్గా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు పవన్ కళ్యాణ్ గారి కుట్రతోని. ఇవాళ అంత మంచి సినిమా, ఎంత మంచి కాన్సెప్ట్ అండి, సినిమా మంచి హిట్గా ఉంది. దాన్ని కావాల్సుకొని సినిమా ఫ్లాప్ అయింది, సినిమా థియేటర్లో ఖాళీ ఉన్నాయి, ఆ కలెక్షన్ రాలేదని చెప్పేసి ఉత్తమ మాటలు చెప్తారు. సినిమా మంచిగా ఉంది, మంచి సూపర్ డూపర్గా ఉంది. కావాలని చెప్పేసి ఇట్లా ట్రోల్ చేస్తారు తప్ప సినిమా ఎలాంటి ఫ్లాప్ లేదు. ఎందుకంటే అంటే సినిమాలలో ఏంది మొత్తం బట్టలు ఇప్పేసి డ్యాన్స్ చేయడము, లేదంటే ఇట్లా ఎక్స్పోజింగ్తో డ్యాన్స్ చేస్తేనే సినిమా హిట్. కానీ ఇలా ఒక ఫ్యామిలీలు చూడాలి, మంచి ఎంటర్టైన్మెంట్గా మంచి అందరు కూడా కుటుంబ సభ్యులతో కానీ అందరు కానీ చూసేట లాంటి సినిమాలు ఫ్లాప్ కిందనే మాట్లాడతారు. అంటే రోజులు మారుతున్న కొద్ది, ఎందుకంటే మన గతంలో జరిగినటువంటి స్టోరీని తీసిర్రు, చాలా సక్సెస్గా ఉంది, మంచిగా ఉంది. ఎందుకంటే సినిమాకు ఫ్లాప్ కాదు, అవన్నీ ఉత్తమ మాటలు. సినిమాలో ప్రజలందరూ కూడా చూడాలి, సినిమా ఫ్యామిలీలతో కుటుంబ సభ్యులతో చూస్తే బాగుంటుంది. అన్న ఇప్పుడు కొంతమంది పుష్ప లాంటి మంచి హిట్ అయిన సినిమాలకి రీలోడెడ్ అవసరమా, ఇలాంటి సినిమాలకు అని కూడా కొంతమంది అంటున్నారు. అంటే ఆ సినిమాలకే అవసరమా, ఈ సినిమాలకు అవసరం లేదంటారా? ఎక్స్ప్లెనేషన్. అసలు దీనికి అసలు అవసరమే లేదు. ఎందుకంటే సినిమా బాగుంది. ఇప్పుడు బాగున్నదానికి ఏదో ఒకటి, అంటే మనం ఇప్పుడు మన గతంలో వేసుకున్న థియేటర్ల విషయంలో కూడా ఏదో ఒకటి చేసిర్రు. ఇప్పుడు సినిమా కూడా రిలీజ్ అయినాక ఇప్పుడు ఒకటి ఏంటంటే మంచి అనేది కొద్దిగా టైము ఎక్కువ టైం పడుతుంది. చెడు అంటే సినిమా బాగాలేదంటే 1 నుంచి 10 మంది చెడిపోవడానికి అట్లా చేస్తారు, కావాలని చేస్తారు తప్ప ఇక్కడ సినిమాలో మంచి కంటెంట్ ఉంది, సినిమా సూపర్ డూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి యాక్టింగ్ చేశారు, చాలా బాగుంది సినిమా. అన్న పుష్ప రీలోడెడ్ అంటే హిట్ అయింది కాబట్టి రీలోడెడ్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చింది, బయట ఎక్కడ టికెట్ బుక్ అవుతలేదు, మళ్ళీ రీలోడెడ్ అని చెప్పి రిలీజ్ చేస్తే థియేటర్కి ఆడియన్స్ వెళ్తారా? దీనికి రీలోడెడ్ చేయాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకంటే సినిమా బాగుంది. ఇప్పుడు కావాలని చెప్పేసి ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తగ్గించాలి, సినిమా ఏ విధంగా ఫ్లాప్ ఇవ్వాలని చెప్పేసి కావాలని చెప్తారు తప్ప ఇలా పుష్ప కన్నా సినిమా ఇది మంచిగా ఉంది, ఇంకా అంతకు సూపర్ డూపర్ ఉంది సినిమా. 4 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా సక్సెస్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఇది మనం చూసుకుంటే ఈ హరిహర వీరమల్లు అనే సినిమా ఫస్ట్ నుంచి సినిమా ఎప్పుడు రిలీజ్కు పెడదామని చెప్పేసి ఎన్నిసార్లు 11 సార్లు ఎక్స్టెండ్ అయిన ఆ రోజు నుంచి కూడా ఈ సినిమాని ఎట్లయినా ఫ్లాప్ వేయాలి, కావాలని ఫ్లాప్ వేయాలని చెప్పేసి దురుద్దేశంతో మాట్లాడుతారు తప్ప
సినిమా ఎలాంటి కూడా ఫ్లాప్ కూడా కాలేదు. కావాలనుకొని చెప్పేసి ఇదంతా ఇది రాజకీయ కుట్ర కోణము. అదేవిధంగా ప్రొడ్యూసర్ల మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఈర్ష్యతోని టికెట్ రేట్ విషయంలో కొంచెం ఇబ్బందులు చేసి కావాలని చెప్పేసి సినిమాకు ఫ్లాప్ ఇచ్చారు తప్ప ఈ సినిమాలో సక్సెస్ ఉంది, మంచి కంటెంట్ ఉంది. ఇది ప్రజలందరూ కూడా చూడాలి. సినిమా బాగుంది. ప్రజలారా ఈ దొంగల మాటలు నమ్మకండి. కావాలనుకొని అన్ని ఉత్తుత మాటలు చెప్తారు తప్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కాబట్టి. ఎందుకంటే మనం గతంలో తీసుకుంటే ఆరెంజ్ లాంటి సినిమాను కూడా గిట్నే చేసిర్రు. ఎంత మంచి సినిమా ఆరెంజ్ లాంటి సినిమాను కూడా కావాలనుకొని వీళ్ళని ఎదగనియద్దని చెప్పేసి అది చేసిర్రు తప్ప ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కూడా కంపల్సరీ ప్రజలు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు భారతదేశంలో ప్రజలందరూ కూడా సినిమా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో సినిమా ఏంటంటే సినిమా రిలీజ్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, ప్రేక్షకులు అంతగా తీసుకోలేకపోతున్నారు. ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ ఏంటి ఇలా తీయడం ఏంటి, ఆయన రాజకీయాలకు పోయిన తర్వాత కొంచెం సినిమా మీద ఫోకస్ తగ్గడం కావచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ప్రేక్షకులకు నచ్చలేదు సినిమా. ఆ నచ్చకపోయేసరికి ఏంది డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళకు ఉంటుంది సినిమా అనుకున్నంత ఆశించినంత రాకపోయేసరికి దాన్ని రీకరెక్షన్ చేసి సినిమా మళ్ళీ వదిలినారు. దాంతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓకే బ్రో, ఇప్పుడు ఈ యొక్క సినిమాని ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు కాబట్టి రాజకీయాల పరంగా చూస్తూ కొంతమంది సినిమాని నెగిటివ్గా చేయాలని చూస్తున్నారు. అసలు సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని మిక్స్ చేయడం కరెక్ట్ అంటారా? అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. బట్ ఏంటి అంటే రాజకీయానికి సినిమా రంగానికి చాలా తేడా ఉంటుంది. సో ఉన్నప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా కానీ పాలిటిక్స్ పరంగా చూసుకున్నప్పుడు కొంచెం నెగిటివిటీ ఉంటుంది. కొందరు ఏంటంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఆయన ఫ్యాన్స్ కానీ కావచ్చు, జగన్ ఫ్యాన్స్ కానీ కావచ్చు. ఏంటంటే జగన్ ఫ్యాన్స్ ఏం చేస్తారు, సినిమా చూడొద్దు అని ఆయన మీద ఉన్న జగన్ మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ సినిమా చూడొద్దు అని చెప్పి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో టోటల్ డిఫరెంట్. బట్ ఏంటి అంటే నెగిటివిటీ ఉంటుంది రెండింటికి. చాలా బాగుంది బ్రో, బాగుంది. చాలా అంటే చాలా బాగుంది బ్రో మూవీ మటుకు. అన్నీ అదే గ్రాఫిక్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మటుకు చాలా బాగుంది. చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. హిట్టు అది ఇప్పుడు చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. చాలా అంటే చాలా బాగుంది బ్రో. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమాని రాజకీయాల పరంగా తీసుకెళ్లి ఇట్లా మిక్స్ చేస్తున్నారు. ఓకే, ఒక సినిమా రంగాన్ని రాజకీయ రంగంలో మిక్స్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? తప్పు బ్రో, తప్పు బ్రో, చాలా తప్పు. అట్లా చేయకూడదు బ్రో. రాజకీయానికి దానికి దీనికి లింక్ చేయకూడదు. ఇప్పుడు కళ్యాణ్ గారి సినిమా అంటే ఆయన కావాలని ఇదంతా కూడా ఏదో ప్లానింగ్ చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. అసలు కళ్యాణ్ గారి చూడని రికార్డ్స్, ఆయన చూడని జనాలు అనేది అసలు ఉందంటారా? ఎప్పటి నుంచో కూడా ట్రెండే. అన్న అంటే చాలా పెద్ద హీరో, చెప్పాల్సిన పని రాజకీయాలకి దీనికి సంబంధం ఉండదు. మూవీ మటుకు చూడాలంటారా? సినిమాని సినిమా లాగానే చూడాలి బ్రో. రాజపరంగా అయితే అసలు చూడకూడదు. ఎందుకంటే సినిమా మటుకు చాలా బాగుంది. ప్రజల కోసమే తీసినట్టు బాగుంది. లాస్ట్ ఇంటర్వ్యూ నుంచి తర్వాత అంతా మన కోసం వినేట్టుంది బ్రో మూవీ మటుకు. ఓవరాల్ గా రీలోడెడ్ వర్షన్ వచ్చిన తర్వాత బాగుందా, బాగలేదు? బాగుంది బ్రో.